ఇలా జాయింట్ అరుగుదలకి కారణాలు థైరాయిడ్ ఐడెంటిఫై చేసుకోలేకపోవటము, అంటే దాన్ని గమనించకపోవటము, డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవటము, ఒబెసిటీ, తర్వాత మజిల్ స్ట్రెంగ్త్ లేకపోవటము, ఈ ముఖ్యమైన కారణాలు. తర్వాత కొంతమంది పదే పదే కింద కూర్చొని లెగవటము అలాంటివి చేస్తుంటారు, స్టేర్ కేస్ క్లైంబింగ్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవాలి. మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. ఏదైనా పెయిన్ స్టార్ట్ అయినప్పుడు అంటే లైక్ మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ మింగి, పెయిన్ కిల్లర్స్ మింగి ఇలా కాలక్షేపం చేయొద్దు. మనం ఎందుకు మన ఎబిలిటీ, మన ఫంక్షనల్ యాక్టివిటీ ఎందుకు తగ్గిపోయింది, మనం పనులు ఎందుకు చేసుకోలేకపోతున్నాము, స్టేర్ కేస్ క్లైంబింగ్ ఎందుకు ఎక్కలేకపోతున్నాము, ఇలాంటి కారణాలకి మనం వెంటనే ఒక ఆన్సర్ తెలుసుకోవాలి. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీసుకొని ఏ స్టేజ్లో ఉన్నాము, మనకి ఏ ప్రాబ్లం మూలంగా మనం ఈ స్టేజ్లో ఉన్నాము, మన తోటి వాళ్ళకి లేదు, మనకెందుకు వచ్చింది అనే దానికి ఒక నిర్ధారణ కావాలి. అది ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్గా మంచి లూబ్రికెంట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టేజ్, దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయి జాయింట్ డీజనరేషన్లో. ఆ ఫస్ట్ స్టేజ్లో మీరు ఒక 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత పెయిన్ స్టార్ట్ అవటము, 2 ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత పెయిన్ స్టార్ట్ అవటము, 1 గంట నించున్న తర్వాత పెయిన్ స్టార్ట్ అవటము జరుగుతుంది. అలాంటప్పుడు మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సెకండ్ స్టేజ్లో 1 కిలోమీటర్ నడిస్తేనే పెయిన్ రావటము, తర్వాత 1 ఫ్లోర్ కూడా ఎక్కలేకపోవటము, ఒక హాఫ్ అన్ అవర్ నించున్నా కూడా మీరు పని చేసుకోలేకపోవటము, ఇలాంటివి జరుగుతుంటాయి. థర్డ్ స్టేజ్లో అస్సలు 1 ఫ్లోర్ కూడా ఎక్కలేకపోవటము, 1/2 కిలోమీటర్ కూడా నడవలేకపోవటము, ఇంట్లో మీరు యాక్టివిటీ తగ్గిపోవటము జరుగుతుంది. ఫోర్త్ స్టేజ్లో మీకు ఇవన్నీ ఉంటాయి, అస్సలు నడవలేకపోవటము, స్టేర్ కేస్ క్లైంబింగ్ చేయలేకపోవటము, ఇలాంటివి ఉంటాయి. ప్లస్ పెయిన్ కిల్లర్ లేకుండా మీరు గడపలేరు అనమాట. ఆల్టర్నేట్ డే అయినా పెయిన్ కిల్లర్ వేసుకోవాలి. పెయిన్ కిల్లర్ లేకుండా మీరు పని చేసుకోలేరు అనమాట. అది ఫోర్త్ స్టేజ్. ఇలా ఈ డీజనరేషన్ అనేవి ఈ స్టేజెస్ ఉంటాయి. ఆ ఫోర్త్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వస్తే జాయింట్ రీప్లేస్మెంటే ఆన్సర్ ఉంటుంది. మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజెస్లో మంచి లూబ్రికెంట్స్ ఉన్నాయి. ఈ కాలంలో చాలా మంచి లూబ్రికెంట్స్ ఉన్నాయి. బోస్విలియా ప్రోడక్ట్స్ అని, రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్స్ అని, టైప్ 1 కొల్లాజన్, టైప్ 2 కొల్లాజన్ అని, తర్వాత గ్లూకోజమిన్, కాండ్రైటిన్ అనేవి పాత ప్రిపరేషన్స్. ఇప్పుడు ఈ లేటెస్ట్ ప్రిపరేషన్స్ బోల్డ్ అన్నీ వచ్చినాయి మార్కెట్లో. ఈ కొల్లాజన్ ప్రోడక్ట్స్ వాడుకుంటూ మీరు సరి అయిన ఎక్సర్సైజెస్ చెప్తాము, ప్రొటెక్టివ్ బ్రేసెస్ ఇస్తాము, వాటితోటి మీరు ఆపరేషన్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ఆ స్టేజ్ వరకు రాకుండా కాపాడుకోవచ్చు అన్నమాట. తర్వాత డాక్టర్ గారు ఆపరేషన్ చేసిన తర్వాత బెడ్ రిడెన్ అవుతామా, బెడ్లో ఎన్నాళ్ళు ఉండాలి అంటారు. అస్సలు అక్కర్లేదు. జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఎంత యాక్టివ్గా మీరు లైఫ్ లీడ్ చేస్తే అంత మంచిది. సెకండ్ డే నుంచి మీరు మంచం ఎలా దిగాలి, ఎలా నడవాలి, సపోర్ట్ ఎలా తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి అన్నీ చెప్తాము. మీకు ఎవరి మీద డిపెండెన్సీ అక్కర్లేదు. చాలామందికి భయాలు ఏంటంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రీహాబిలిటేషన్ అనేది, అంటే ఫిజియోథెరపీ చాలా భయంకరంగా ఉంటుంది అనుకుంటారు. నేను చేసిన మోకాళ్ళకి అసలు ఫిజియోథెరపీ పెద్దగా అక్కర్లేదు. ఒక 10 days పెట్టుకుంటే చాలు. వాళ్ళు అడ్వైజ్ చేసిన ఎక్సర్సైజెస్ మీరు కంటిన్యూ చేస్తే చాలు. పెద్దగా బెడ్ రిడెన్ అవ్వటము, ఎన్నో రోజులు మంత్స్ టుగెదర్ ఫిజియోథెరపీ చేయటము, ఇలాంటివన్నీ అక్కర్లేదన్నమాట. సో ఫిజియోథెరపీకి భయపడి వెనక్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ కాలంలో మంచి హై ఫ్లెక్షన్ జాయింట్స్ వచ్చినాయి. ఈ జాయింట్స్ వేసుకుంటే మనకి పెద్ద ఫిజియోథెరపీ కూడా అవసరం లేదు.